హాయ్ ఫ్రెండ్స్, జేఈ అడ్వాన్స్డ్ అనగానే మనకు ఐఐటి గుర్తొస్తుంది. ఐఐటీల్లో బెస్ట్ ఐఐటి మద్రాస్ ఐఐటి. మరి ఇటీవల కాలంలో ప్రతి ఐఐటి ఇన్స్టిట్యూట్ కూడా కొన్ని కొత్త కోర్సులను ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కోర్సులనే కాకుండా అందులో భాగంగానే మద్రాస్ ఐఐటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం కూడా మనం గమనిస్తున్నాం. ఒకసారి ఏంటో అది చూద్దాం. చెన్నై న్యూస్ టుడే ఐఐటి మద్రాస్ 2025-26 విద్యా సంవత్సరానికి గాను కొత్త కోర్సును ప్రారంభించింది. కళల్లో రాణిస్తున్న వారిని ప్రోత్సహించే దిశగా ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎక్సలెన్స్ పేరుతో ఈజీ కోర్సును పరిచయం చేసినట్లు ఐఐటి సోమవారం ప్రకటనలో తెలిపింది. ఇందులో చేరేందుకు https://UGA/DMISSIONS/IITMA.CIN/FAC అనే ప్రత్యేక పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. క్రీడల్లో రాణిస్తున్న వారికి స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్స్ విధానాన్ని 2024-25లో ప్రవేశపెట్టామని, వారికి బీటెక్ బీఎస్సీ కోర్సులో 2 సీట్లు కేటాయించినట్లు పేర్కొంది. ప్రతి కోర్సులో ఒకటి మహిళకు మరొకటి ఇజ్రాయల్కు సీటు కేటాయింపు ఉంటుందని తెలియజేశారు. ఐఐటి అకాడమిక్ కోర్సులు డీన్ ఆచార్యులు ప్రతాప్ హరిదాస్ పేర్కొన్నారు. కోర్సులు ఒకసారి కానీ గమనించినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ ఐఎస్సిఆర్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంటెక్ ఎలక్ట్రికల్ వెహికల్ గేట్ అర్హత పొందిన వారికి, బీటెక్ అప్లైడ్ మెకానిక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సెమ్ పరీక్షల్లో అర్హులకు సీటు, బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఐబిఎంఈ ద్వారా ఎంపిక జరుగుతుంది. బీఎస్ కెమిస్ట్రీ కోర్సు 4 సంవత్సరాలు ఉంటుంది. అనంతరం ఎంఎస్ కెమిస్ట్రీకి అప్గ్రేడ్ చేసుకునే వీలు ఉంటుంది. ఎంఎస్ ప్రాజెక్ట్ సమయంలో ఇతర విశ్వవిద్యాలయాల సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మరి కొత్త కోర్సులు ఐఐటి చెన్నై ద్వారా మరి ఈ యొక్క ఫైన్ ఆర్ట్స్లో కూడా చేరొచ్చని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 జేఈ అడ్వాన్స్లో ఫస్ట్ ర్యాంక్ ఎన్ని మార్కులు, ఏ మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేటువంటిది కూడా మన యొక్క ఛానల్లో ఒక వీడియో చేస్తున్నాం, చూడడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, జై హింద్.